వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు జన్వాడ గ్రామము శంకరపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బయ్యాల పెంటే. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఉండని ఒకటి రైతు బంధు పడతలేవు, మాకు రైతు బంధు పడతలేవు, అదే ఇబ్బంది ఉంది. రైతు బంధు ఇబ్బంది ఒకటి ఉందంటో, ఇంకా అభివృద్ధి మంచిగా ఉందంటో రాష్ట్రంలో. రాష్ట్రం అభివృద్ధి మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారు పాలనప్పుడు ఎలా ఉంటుండే సార్? ఇక ఎగిరేసిండు, పైసలు ఎగిరేసిండు. మేము అనుకున్నాం అప్పుడు పైసలు ఎగిరేసి పిల్లలు చిన్నపిల్లలు అందరినీ ఖరాబ్ చేసిండు. ఇక ఈయన కప్పెట్టిండు. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు మంచిగా జరిగిపోతుంది, కానీ ఈయన మొత్తం చిన్నపిల్లలు అంతా ఖరాబ్ చేసిండు. ఏ విధంగా? పైసలు ఎక్కువ చేసి రేట్లు పెంచి లవాన్ పాటలు గుంజుకొని అక్కడ అమ్ముకోండు. లవాన్ పాటలు అమ్ముకొని అన్నీ మళ్ళీ చిన్నలను తావుడు తందన నాడు అయ్యా మనదే వచ్చింది. బయట వాళ్ళని తీసుకొచ్చాడు, బయట వాళ్ళకి అమ్మి. అసలు సార్ 2-3 కోట్ల 5-6 కోట్లు లేకుండే ఇక్కడ 100 కోట్లు తెచ్చిండు. కోట్లు తెచ్చి ఎవరికి ఇచ్చిండు? అపాయింట్మెంట్లు కట్టిండు. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? అపాయింట్మెంట్లు కట్టి ఎవరికి ఇచ్చాడు? అట్టగా మూసిపెట్టిండు. ఎప్పుడు ఇస్తుండు? ఇప్పుడు ఈయన వచ్చినాకనే అక్కడ ఈయన తినలోకో ఆకుపట్టిన వాళ్ళకో ఇప్పుడు ఈయన నింపుతున్నాడు, తెస్తున్నాడు. అప్పుడే ఆయన వస్తే అయిపోతుండే కదా. మళ్ళీ అవి ఏం చేద్దాం అనుకోడు. మళ్ళీ కనిపించాలి పంట పెట్టుకోకుండా పెంచి నేర్పించండు, చుట్టూ పెంచి నేర్పించండు. ఈసారి గెలిస్తే అది కూడా అమ్ముకుందని ఉంటుండేమో. ఈసారి గెలిస్తే ఆ పంట మాత్రము నా చుట్టూ 10 ఊళ్ళలో బతికినాం. ఈ చెల్ల పంటలు పెట్టుకొని లవాన్ పంటలు గుంజుకొని తీసుకొని అది వస్తుంది ఇది వస్తుంది అంటే అవి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సువర్ణ. ఏం చేస్తారమ్మా? మేము కూలి పని చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకు చేస్తుండు. ఇంట్లో ఉన్న వాళ్ళకు 2000 ఇస్తా అన్నాడు. మాకు పింఛన్ 4000 చేస్తా అన్నాడు. అవే 2016 రూపాయలు వస్తున్నాయి అయినా మాకు. ఇక మేమైతే కూలి పని చేసుకుంటాం. నా 2 కొడుకులు ఇల్లు లేదు. ఇక గిదే ఇల్లు ఉంది, అది అక్కడ మొత్తం అయితే కూలిపోయిన ఇల్లే ఉంది. మాకైతే పని చేసుకుంటాం. నా 2 కొడుకులు పార పనికి పోతారు. మేము 300 కాపం. ఇందిరా మిల్లులకు అప్లై చేసారా? దరఖాస్తు పెట్టారా? మొన్న వచ్చి దించుకపోయారు. ఇక వచ్చేది రాంది అలా మా అదృష్టమా వాళ్ళ అదృష్టమా తెలియదు. ఇవ్వాలి, బీదోళ్ళకి ఇవ్వాలి. ఉన్నోళ్ళు పెడుతుర్రు, కానీ లేని వాళ్ళని బీదోళ్ళని అయితే చూస్తలేరు ఎవ్వరు. మాకు భూములు ఉన్నోళ్ళకే ఇస్తున్నాయినా, భూములు ఉన్నోళ్ళకి ఇవ్వద్దు. లేని వాళ్ళం పేదలం కూలి చేసుకుని బతికేటోళ్ళం మేము. ఇక బస్సులు కూడా కాలేజీ పిల్లలకు చేతగాని ముసలి వాళ్ళకి పెట్టేది ఉండే ఈయన రేవంత్ రెడ్డి. కానీ అలా దొబ్బుడు బిరక్ కొడితే ఇడికెళ్ళి ఆడబట్టినట్టు బిరకులు కొడుతుంది. నేను అన్నా, నువ్వు పుణ్యానికి దొరకపోతలేవు కదా, పుణ్యానికి దొరకపోతున్నావు, బస్ కిరాయిలు వయసులోకి పెట్టుర్రి, గప్పై కాడి వంట సామాన్ తక్కువ చేయమని అని కూడా అనుకున్నాం మేము. ఆడవిలోకి పోయి కాడ సామానే కదా నాయన, వంట సామాన్ కానీ మాకు ఆడలోకి ఉంటుంది. మేము రోజు తిరిగేటోళ్ళం కాం, బస్సులలో పోయేటోళ్ళం కాం. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది మేడం? ఎట్లుంటామో ఏమో. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే ఆయనని మాకు ఎవరైతే ఏముంది నాయన, మాకు మంచిగా చేస్తే కావాలి. మాకు బస్సులు కావాలని కూడా ఏం లేదు. బస్సులకు బస్ కిరాలు పెట్టుకుని పోలేం ఎన్ని రోజులు. గట్టిన పోతాం, పోయిన వాళ్ళు పోతారు. ఆ డ్యూటీలు చేసుకుంటే కంటే ఆయనకు పెట్టుకోరు. దాంట్లో మొగలు ఏమంటారు, మేము ఓటు ఏందో గెలిచిండా రేవంత్ రెడ్డి, ఆడలకే బస్ కిరాలు ఇది చేస్తారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మంజులబాయ్. ఏం చేస్తారమ్మా? మేము కట్టుకోలేము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మంచి చేస్తే మంచిగానే ఉంటుంది. మాకు ఇల్లు కావాలి. మొన్న రాసుకపోయిండ్రు, మా పరిస్థితికి ఇట్లున్నది. మళ్ళీ ఏంది పింఛన్లు అని అన్నారు,
పింఛన్ ఎక్కడ వస్తలేవు. మేము కష్టం చేసుకునే తింటాం. మాకు భూములు లేవు, బాయిలు లేవు, ఏవి లేవు. ఇదే రెక్కలు కొట్టుకోవాలి. ఇది దవాఖాన లేదు. మాకు బీపీ షుగర్ ఉన్నది. ఇంట్లో వాళ్ళకి బి పైసలు ఇస్తా అన్నారు మీరు. ఇంట్లో ఉన్న వాళ్ళకి బి 2,000 అవి లేవు. మేము ఊకే ఏం పోము. మేము ఎక్కడ బస్కు ఎక్కడ వెళ్ళాము. మరి గతంలో కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే మేడం? ఇక అప్పుడు కిరాయి పెట్టుకొని పోతుంటివి. ఇప్పుడు కిరాయి పెట్టుకొని పోతున్నాం. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. మేము కూలీ నాళ్ళు చేసుకుని బతికేటోళ్ళం. మాకేం భూమా ఒకటనా ఒక ఇల్లు ఏం లేదు. రెంట్కున్న ఇల్లు. కేసీఆర్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. కోకపేట భూమి మొత్తం అమ్మిండు, హుజురాబాద్లో పెట్టిండు. మా దిక్కు ఏం పనులు చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన కూడా ఏం పనులు చేస్తలేడు. మనం పని ఇప్పుడు ఓటు వేసినామంటే దానికి విలువగా మనం పని చేయాలి కదా. ఏం పని లేదు. బయటకు పోవాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి. కిరాయి ఇండ్లు, సొంతం ఇల్లు లేదు. ఇప్పుడు గరీబులకి కొంచెం సహకరించాలి కదా. ఉన్నోళ్ళకే సహకరిస్తున్నాడు. ఉన్నోళ్ళకి ఇస్తే ఏం లాభం? భూమి ఉన్నోడికి రైతు బంధాన్ని ఇస్తుండ్రు, అది అని ఇస్తున్నాడు, ఇది అని ఇస్తున్నాడు. మాకేమి ఇస్తున్నాడు? మాకేమైనా ఇస్తేనేమో బాగా కదా. మాకు కూడా ఇవ్వాలి కదా. గరీబులకు ఏం లేదు. ఉన్నోనికే ఇస్తున్నాడు. రైతు బంధు అంటే వానికి బియ్యం బస్సకు 500 అంట ఏమేమో ఇస్తున్నాడు. ఇవాళ గరీబునికి కూడా ఇవ్వాలి కదా. మాకు భూమి లేదు, ఏం లేదు. మాకు ఏం రాదు. మాకేం వస్తుందో బియ్యం వస్తున్నాయి ఒకటి, ఓన్లీ బియ్యం. అవి తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక మాకు ఓన్లీ నీళ్ళు కేసీఆర్ వచ్చిన నీళ్ళు అయితే మాకు రావు. కేసీఆర్ నీళ్ళు మాకు అసలే రావు. మాకు వచ్చే నీళ్ళు ట్యాంక్ నీళ్ళు వస్తాయి, బోర్ నీళ్ళు, అవి అవుతాం బస్ అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సోడ్ల సువర్ణ. మాకు అందుబాటులో ఏం లేదు స్వామి. ఇవేమన్నా సరే కేసీఆర్ నల్లలు అన్నారు, అది చేయలే. సిసి రోడ్లు కూడా దుడ్డుబొడ్డు చేసిర్రు, నీట్గా చేస్తలేరు. మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు, జాగాలు లేవు, కూలి చేసుకొని బతుకుతాం మేము. మాకు దవాఖాన కట్టిస్తామన్నారు. ఆ కేసీఆర్ తరపున పైసలు వచ్చినాయి 45 లక్షలు. అవి తినేసిరు పెద్ద మనుషులు. దవాఖాన కట్టలేరు. మాకు జడ్జికన్నా కావాలి, ఒక నర్సు కావాలి, ఒక డాక్టర్ కావాలి. మాకు ఈయన ఊరినే ఇలాజ్ చేయాలి. నాకు షుగర్ బీపీ ఉన్నది. మేము ఏడుకోవాలి, పైసలు లేవు. డబ్బులు లేకుండా మేము ఏం పరిస్థితి కావాలి? మేము లక్షల ఓటేస్తున్నాం. మాకు ఏమన్నా సాయం చేయాలనా లేదా? పింఛన్లు చేయాలనా లేదా? ఉన్న వాళ్ళకే చేస్తారు, లేని వాళ్ళకి ఏం చేస్తారు? ఉన్నోళ్ళే తింటారు, లేని వాళ్ళకి కడుపు కాలుతుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది. రేషన్ బియ్యం అన్నీ ఇస్తారు, దొడ్డు బియ్యం ఇస్తారు, నూకపరం ఇస్తారు. అవి సన్న బియ్యం కావాలని మేము కోరుతున్నాము. ఈ ఊరు పరిస్థితులు గట్లున్నాయి. ఏడ దొబ్బుతుర్రు. వచ్చిన పుణ్యానికి వచ్చిన భూములన్నీ అమ్ముక తిన్నారు. మాకు ఏం లేదు. దాదాగిరి చేసుడు ఎక్కువ ఉన్నది మా ఊళ్ళో. దాదాగిరి నువ్వెంత అని నేను చాటు కాగానే అమ్ముకొని పోతుర్రు. ఇగో ఇంత ఒక్కరికి ఉన్నది జాగా. ఒక్కరికి ఉంటే అది 3-4 ఫ్యామిలీల జాగా. మాకు ఒక గుడిసె ఉందామంటే ఒక రూమ్ లేదు. నా కొడుకు విషయమే చెప్తున్నా, ఇగో ఈయన విషయమే చెప్తున్నా. నేను ఊరికి సహకరించేది నా 5 ఏళ్ళు. నేను కూడా ప్రభుత్వం చేసిన, ఏమనుకోకుండా థ్యాంక్స్. ఇగో ఇంత నడుస్తుంది మా జన్మడల. మా ఆయనకు 4 మాటలు పింఛన్కి అప్లికేషన్ పెడితే మార్చేసారు. 65-70 దాకా ఉంటాం మా పెద్ద మనిషి. ఆయనకు చేతనైతే లేదు, బీపీ గోళీలు వేసుకుంటున్నాం. ఆయన పరిస్థితి ఏంది? నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బాలరాజు. ఏం చేస్తుంటారు సార్? ఇంటికనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక 4,000 పింఛని ఇస్తా అని చెప్పి ఇంతవరకు లేదు. ఏం చేస్తున్నాడు? ఏం పని లేవు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే సార్? ఆయన ఉన్నప్పుడు 2,016 రూపాయలు ఇస్తుండే. గంతే. పథకాల విషయానికి వస్తే ఎట్లుందంటారు? అభివృద్ధి ఎలా ఉందంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు అని ఉన్నాయి. ఈ ఊర్లో అందరు జనాలకు అందుతున్నాయి అంటారు? జనాలకు ఇక్కడ అంతలేదు. ఇక్కడ కరెంట్, ఉచిత కరెంట్ అందుతుందా సార్ మీ ఇంటికి? ఉచిత కరెంట్ అందుతుంది. మరి గ్యాస్ 500కి సబ్సిడీ లేదు. 900.
అలా ఎన్ని పడుతున్నాయి ఏం కథ మనకు తెలుస్తలేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పరమేశ. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఇప్పుడు ఆయన హామీలు బాగానే ఇచ్చిండు. ఏది రైతు భరోసా పెట్టుకుండు, అది ఓనికి పడుతున్నాయంటే ఓనికి పడతలేవంట. మళ్ళీ పిరిబాస్ పెట్టిండు, అవి ఆడపిల్లలకు పెట్టిండు కానీ అది ఒక్కటే అమలైంది. ఇక ఏది పత్తి మరి ఏది కావాలి. ఒకటి ఈ రైతు బంధు ఓనికి పడుతుందో ఓనికి పడదు, అందరికి పడాలి. ఊరిలో అందరికి ఎంతమంది రైతులు ఏది పంట పెట్టేళ్ళు ఎంతమంది అంతమందికి పడాలి లెక్కకైతే. మరి వీడు దొంగ మనిషి, దొంగ బుద్ధులు ఉన్నాయి అన్నీ. వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నది. మరి ఏమో ఆయనేమో దోసుకొని తిన్నాడు అన్నారు. మరి దోసుకుని బాసేమే ఆడు 10 రూపాయలు తిని 10 రూపాయలు పెట్టిండు పబ్లిక్ అట్లా. ఇక మస్తు వాని కూడా మస్తు తిడుతురు కానీ వాని పాలన మంచిగా ఉందా అంటారు. కేసీఆర్ గారి పాలన బాగుందంటారు. 10 తిన్నా కానీ మాకు పెట్టిండు అన్నట్టు మాట్లాడుతున్నారు పబ్లిక్. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పేరు శ్యామ్ సుందర్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అంటే ప్రజెంట్లీ చేసి మాకు ఏది రైతు బంధు అనేది రావడం లేదు. తర్వాత ఏది పైగా అక్కడక్కడ కొన్ని పొలాల విషయాలలో అవకతవకలు జరిగినాయి. అవకతవకలు జరిగిన తర్వాత ముందు పాలన నుంచి కూడా అప్పుడు కూడా పాలన జరిగింది కదా. అంటే కేసీఆర్ పాలన విషయంలో అప్పటి నుంచి అప్లికేషన్ చేసిన ఫామ్లు ఇప్పటివరకు ఇనగున వచ్చి ప్రజెంట్లీ సంవత్సరం పైననే అవుతుంది. కానీ మా సమస్యలు అంటే రైతుల సమస్యలు ఇంకా నెరవేర్చనే లేదు. ఓకేనా, రైతుల సమస్యలు ఇంకా నెరవేర్చలేరు. ఊరు విషయంలోకి వస్తే అప్పుడప్పుడు కరెంటు తారతమ్యాలు జరుగుతున్నాయి. నీళ్లు మాత్రం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇప్పుతారు, కానీ జస్ట్ అరగంట సేపు. మరి కరెంటు కూడా బిఫోర్ అంటే కేసీఆర్ పాలనలో కరెంటు మాత్రం 24 అవర్స్ ఎప్పుడు మాత్రం అయితే ఆఫ్ అనేది ఇంపాసిబుల్. కానీ ఈయన మాత్రం అయితే ఇది కరెంటు మాత్రం పోతూ ఉంది. మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా, ప్రభుత్వమే వీళ్ళని ఏమన్నా చేస్తుందా, ఏమైనా అవకతవకలు చేస్తుందా అనేది తెలియదు. కరెంటు ప్రాబ్లం కూడా జరుగుతుంది, నీళ్ళ ప్రాబ్లం కూడా. అరగంట మాత్రం మళ్ళీ బిఫోర్ అయితే మాకు 1 అవర్కో బస్సు ఉంటుండే విలేజ్కి 1 అవర్కో బస్సు ఉంటుండే. ఆ బస్సు పూర్తిగా మాయం. ఎందుకు అంటే మేము ఎక్కిన తర్వాత పైసలు ఇస్తలేమా? ఇస్తున్నాం కదా, కిరాయి ఇస్తున్నాం కదా. ఆయన పెట్టిండు ఎవరికి? ఆడపిల్లలకు మాత్రమే, ఇది మన మహిళలకు మాత్రం ఫ్రీ టికెట్ అన్నాడు. ఫ్రీ టికెట్ దేనికోసం అంటే మేము కూడా ఓటేసినాం కదా, మేము కూడా హక్కుదారులమే కదా. మాకు ఇవ్వాలి అధికారం అనేది, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తున్నాం ఇట్లా మాకు ఏవెందుకు? తేడా జరిగినట్టే కదా. అది కూడా ప్రాబ్లమే అనిపిస్తుంది నాకైతే, నా విషయంలో. థ్యాంక్ యూ సార్.